హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మనకి స్కూటీలకి రేర్ బ్రేక్ పైన ఒక చిన్న లివర్ ఉంటుంది. అది ఎందుకు యూజ్ అవుద్ది? ఈ లివర్ అనేది ఎందుకు యూజ్ అవుద్దో చాలా మందికి తెలియదు భయ. ఎందుకంటే ఇది ఒక ఇంజిన్ ఆఫ్ చేసేదా, లేకపోతే బండికి చోక వగేరా అసలు ఎందుకు ఇచ్చాడు, లుక్ కోసం ఇచ్చాడా, ఎందుకు ఇచ్చాడని తెలీదు. ఇది యాక్చువల్గా హ్యాండ్ బ్రేక్ భయ. ఎప్పుడైనా సరే మీరు బండికి బ్రేక్ అనేది అప్లై చేసి దీని అనేది కానీ ఇలా క్లిక్ చేస్తే మీకు బ్రేక్ అనేది ఆడకి స్టాప్ అవుద్ది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బండి వెనక్కి ముందుకి నెట్టిన దొల్లదు. దీనివల్ల నెక్స్ట్ ఏంటంటే అక్కడైనా డౌన్ ఏరియాలో పెట్టినప్పుడు హ్యాండ్ బ్రేక్ అనేది వేస్తే మనకి బండి అనేది దొల్లి పడిపోకుండా ఉంటుంది. అదే టైంలో మనం ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ మనం కొనుక్కుంటున్నప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసుకొని మనం కొనుక్కుంటే బండి మీద మనం కూర్చొని సరే బండి మన గ్రిప్లో ఉంటుంది. అంటే బండి వెనక్కి ముందుకు దొరలదు కాబట్టి ఏం కాదు. మనం ఈ టీవీఎస్ జూపిటర్కే కదా ఆల్మోస్ట్ ఏంటంటే ఇది జూపిటర్ బండికి మనం ఇలా అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి హీరో హోండా ప్లెజర్గా ఉంటుంది. దీనికి చూసేదానికి చాలా ముచ్చటగా ఉంటుంది, చాలా సింపుల్గా ఇలా ప్రెస్ చేస్తారా ఇలా వేయచ్చు బ్రేకు. ఓకేనా, చాలా నీట్గా ఉంటుంది. మనకి దీనికే కాదు, నెక్స్ట్ యాక్టివ్గా ఉంది భయ. చాలా చండాలం దీని గురించి చెప్పాలంటే. అసలు ఈ బ్రేక్ అనేది ఎందుకు ఇచ్చాడు ఏందో కానీ చాలా మంది తెలియదు. ఇదేదో లోపల నుంచి ఒక పుల్లలాగా వచ్చింది అనుకుంటారు. అదే మనం ఈ ప్లెజర్కి కానీ జూపిటర్ కానీ చూసుకొని చాలా సింపుల్గా ఉంటుంది, చూసేదానికి మనకి అర్థం అవుద్ది. ఓకేనా, ఈ జూపిటర్ చూడండి ఇలా అనేది మనం బ్రేక్ కొట్టి ఇలా హ్యాండ్ బ్రేక్ అనేది ఒక చేత్తో హ్యాండిల్ చేయొచ్చు దీన్ని. ఓకేనా, అంత సింపుల్గా ఉంటుంది. దీనికి కానీ ఒక చేత్తో కొట్టి ఒక చేత్తో అనేది హ్యాండ్ బ్రేక్ వేయచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. మన యాక్టివ్ ఉంది భయ. ఇది బండ్లు అయితే ఎక్కువ సేల్ అయింది కానీ ఈ పుల్ల అనేది లోపల నుంచి ఎందుకు ఉందో తెలియదు. అసలు చాలా మందికి తెలియదు ఇది ఎందులో ఇచ్చినాడులే పుల్ల అని చెప్పి. ఇది హ్యాండ్ బ్రేక్ భయ. దీన్ని వేయాలంటే చాలా కష్టపడాలి. ఓకేనా, అందరికీ సింపుల్గా పడితే దీనికి కష్టపడాలి. ఏం లేదు, ఇప్పుడు ఈ బ్రేక్ అనేది బాగా గట్టిగా నొక్కండి. ఒక్కోసారి కేబుల్స్ తెగిపోతుంటే ఒక్కోసారి లెవర్లుగా ఎగిరిపోతుంది. చూడండి, 2-3 సార్లు నొక్కితే ఇప్పుడు అనేది హ్యాండ్ బ్రేక్ అప్లై అయింది. ఇప్పుడు బ్రేక్ కొడతాను, ఇప్పుడు రిలీజ్ అయింది. ఓకేనా, మరొకసారి వేద్దాం. ఇప్పుడు అనేది బ్రేక్ కొట్టాం. బ్రేక్ బాగా కతక్కని కొట్టాలా. ఒకసారి ఈ కేబుల్స్ తెగిపోతుంటాయి, ఒకసారి లివర్లు ఇరిగిపోతుంటాయి. ఈ యాక్టివాకి చాలా చండాలంగా ఇచ్చాడు. నాకైతే యాక్టివా విషయం నచ్చలేదు. మిగతా టీవీఎస్ జూపిటర్ కానీ హీరో ప్లెజర్ కానీ చాలా సూపర్గా ఉంటుంది హ్యాండ్ బ్రేక్ అనేది. ఈ యాక్టివాకి ఈ పుల్ల అనేది ఎందుకు ఉందో కానీ చాలా వరకు అయితే చాలా మందికి తెలీదు. టోటల్గా ఇదైతే హ్యాండ్ బ్రేక్ భయ్య. మనకి నచ్చింది ఏంటంటే ఈ ప్లెజర్ విషయానికి చాలా సింపుల్గా ఉంటుంది హ్యాండ్ బ్రేక్ అనేది. మనం అప్లై చేసి ఇలా బ్రేక్ ఇలా నొక్కి ఇలా వదిలామంటే కథ నీట్గా ఉంటుంది, సింపుల్, ఒక హ్యాండ్తో హ్యాండిల్ చేయొచ్చు. అదేవిధంగా మనం టీవీఎస్ జూపిటర్కి చూసుకున్నా సరే చాలా సింపుల్గా ఉంటుంది హ్యాండ్ బ్రేక్ అనేది. లివర్ కానీ చూసడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. బ్రేక్ కానీ మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా, దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం డౌన్లో పెట్టినప్పుడు ఈ బ్రేక్ అనేసి పెడితే మనకి బండి అనేది దొల్లకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే దీన్ని మనం చాలా రోజులకైతే మన సబ్స్క్రైబర్స్ అడిగారు, అన్న ఈ లివర్ అనేది దేనికి యూజ్ అవుతుంది, దీనివల్ల ఉపయోగమైన మీరు చెప్పండి అని చెప్పారు. ఇది భయ్య టోటల్గా అయితే ఇది ఒక బండికి ఒక హ్యాండ్ బ్రేక్ లాంటిది. హ్యాండ్ బ్రేక్ లాంటిది కాదు, హ్యాండ్ బ్రేక్ ఇది. హ్యాండ్ బ్రేక్ మనకైతే ఇలా డౌన్ ఏరియాలో పెట్టినప్పుడు అయితే చాలా అయితే మనకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఇది ఇప్పుడు మీ స్కూటీకి ఎవరెవరైతే ఇది హ్యాండ్ బ్రేక్ అని తెలుసుకున్నారో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి భయ్య. నేను కానీ తెలుసుకుంటాను, అంటే మీరు హ్యాండ్ బ్రేక్ అని తెలుసుకున్నారు ఈ వీడియోలో అని చెప్పేసి నేను హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి భయ్య. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకొచ్చడానికి నాకు కొద్దిగా హ్యాపీనెస్ అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.